నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ ఆల్ అత్వాన్ గారు ప్రకటించారు. అలాగే కువైట్లో నిన్న తెల్లవారుజామున కువైట్ గగనతలములోకి ప్రవేశించిన ఇరాన్ డ్రోన్లను కువైట్ సాయుధ దళాలు గుర్తించి వాటిని విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేశాయని చెప్పేసి అని తెలిపారనమాట. కువైట్ దేశం పైన వరుసగా రెండవ రోజు మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేసింది. చర్చల కోసం యుద్ధానికి చిన్న విరామం ఇచ్చిన తర్వాత కువైట్ దేశంలోని చైనా కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ పైన దాడి చేయడంతో ఒక నేపాలీ డ్రైవర్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మరుసటి రోజే నిన్న తెల్లవారుజామున చూసుకుంటే కానీ మళ్ళీ ఇరాను కువైట్ పైన దాడులు చేసిందని చెప్పేసి ఆ యొక్క దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ది దురాక్రమణని చెప్పేసి అనేక కీలక మరియు సైనిక సౌకర్యాలను లక్ష్యం చేసుకుందని ఆయన తెలిపారు. శత్రు లక్ష్యాలను అడ్డుకుని ధ్వంసం చేయగా పడిన శకలాల వల్ల ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి ఆయన వివరించారు. కువైట్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి కువైట్లో నివసిస్తూ ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసుల భద్రతను నిర్ధారించడానికి సంబంధిత అధికారుల సమన్వయంతో అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని నొక్కి చెబుతూ అత్యున్నత స్థాయి సంసిద్ధత మరియు సామర్థ్యంతో తమ విధులను నిర్వర్తించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కువైట్ సైన్యం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇరాన్ ఎప్పుడు దాడులు చేస్తుందో తెలియదు కాబట్టి కువైట్ అధికారులు చెబుతూ ఉన్న భద్రతా నిబంధనలు నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే కానీ ఇరాన్ వచ్చేసి కువైట్కు సంబంధించిన సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉంది. ఒక్కొక్కసారి మౌలిక సదుపాయాలపైన దాడి చేస్తూ ఉందన్నమాట. అంటే చమురు క్షేత్రాలు కావచ్చు, గ్యాస్ క్షేత్రాలు కావచ్చు, నీటి శుద్ధి కర్మాగారాలు కావచ్చు, విద్యుత్ ప్లాంట్లు కావచ్చు, వాటిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.